హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి వర్షిని మేకోవర్. ఈ వీడియోలో నా ఐరన్ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర ఫిలిప్స్ పర్ఫెక్ట్ కేర్ పవర్ లైఫ్ అనే ఈ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నాను నేను శారీ ప్రీప్లేటింగ్కి. సో ఇది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇదన్నమాట. సో ఇది స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. మనం శారీ ప్రీప్లేటింగ్కి ఖచ్చితంగా స్టీమ్ ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే నార్మల్ ఐరన్ బాక్స్ చేస్తే మనం శారీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి స్టీమ్ ఐరన్ బాక్సే యూజ్ చేయాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివే. సో నేనేంటంటే మనం ట్రస్ట్ చేసి శారీస్ ఇచ్చినప్పుడు కస్టమర్స్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి నేను స్టార్టింగ్లోనే ఇదే తీసుకున్నా. సో ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకు ఇందులో వాటర్ ఎంత క్వాంటిటీ పోయాలనేది ఉంటుంది. ఇక్కడ మ్యాక్స్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మ్యాక్స్ సింబల్ వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇంట్లో నేను పోసి చూపిస్తా. సో ఇలా ఇక్కడ హోల్ ఉంది కదా, ఇట్లా మనకు ఈ క్యాప్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇందులో మనం వాటర్ అనేది డిప్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్యాక్స్ అనే ఇండికేటర్ ఉందిగా, ఇక్కడ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఈ ఐరన్ బాక్స్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ క్లాత్ పెట్టినా ఆ క్లాత్ తగ్గట్టు ఎంత హీట్ రిలీజ్ చేయాలో అంతే హీట్ రిలీజ్ చేస్తుంది ఇది. సో ఇది యూజ్ ఎలా చేయాలంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈకో, స్టీమ్, నో స్టీమ్, ఇక్కడ క్లియర్ అని. సో ఇది ఏంటంటే మనకి ఇట్లా స్టీమ్లో పెడితే ఇక్కడ నుంచి వస్తుంది అనమాట మనకు స్టీమ్ అనేది. సో స్టీమ్ అనేది కింద నుంచి వస్తుంది. సో ఓకే, ఇట్లా కాదు అని ఈక్వల్ పెట్టుకున్నాం అనుకో, ఇట్లా మనం మాన్యువల్గా ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఇదేమో సో ఇలా వస్తుంది అన్నమాట, ఇట్లా కింద నుంచి వస్తుంది. ఒకవేళ ఈ బటన్ కాకుండా ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ నాజిల్ ఉంది, దీన్ని ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది అనమాట. ఇట్లా స్ప్రింకిల్ అవుతుంది అనమాట. ఇక్కడ స్ప్రింకిల్ చేసుకుంటే మనం ఐరన్ చేసుకోవాలి. ఒకవేళ నో స్టీమ్ అయితే ఇక్కడ నో స్టీమ్ ఉందిగా, ఇది నో స్టీమ్ అనమాట. సో మనం ఎప్పుడైనా మనకు కొంచెం వీలు ఉండాలంటే ఇట్లా ఈక్వల్గా పెట్టుకొని మనం మాన్యువల్గా స్టీమ్ అనేది ప్రెస్ చేస్తూ ఇట్లా ఐరన్ చేయాలన్నమాట. ఇట్లా నార్మల్గా స్టీమ్ ఐరన్ బాక్స్లో ఏంటంటే ఇక్కడ మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో మనము కాటన్ శారీసా, లేకపోతే సిల్క్ శారీసా, పట్టువా, ఇట్లా సెన్సిటివ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు మోడ్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఈ ఐరన్ బాక్స్లో ఏంటంటే ఆల్రెడీ ఇందులోనే మోడ్స్ అనేది ఉంటాయి అన్నమాట. మనము ఏ క్లాత్ పైన ఐరన్ చేస్తున్నామో ఇదే ఆ క్లాత్ని చూసి దాన్ని బట్టి దానికి ఎంత హీట్ రిలీజ్ చేయాలో అంత హీట్ రిలీజ్ చేసి మనకు అనేది పర్ఫెక్ట్ ఐరన్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది నేను ఒకసారి చేసి చూపిస్తాను. సో ఇది మన ఐరన్ బాక్స్. ఇది అస్సలు కాలదండి. నేను ఈకోలో పెట్టాను. సో కనిపిస్తుందా, ఈకోలో పెట్టాను. సో ఇట్లా మనం మాన్యువల్గా స్టీమ్ అనేది ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా కింద నుంచి వస్తుంది అనమాట. కనిపిస్తుందా ఇక్కడ. సో ఇది కాకుండా ఇది ప్రెస్ చేసామనుకో ఇక్కడ స్ప్రింకిల్ లాగా పడుతుంది. కనిపిస్తుంది అట్లా స్ప్రింకిల్ లాగా పడుతుంది అన్నమాట. సో మనం ఇట్లా ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇట్లా మనం మాన్యువల్గా ఇట్లా మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనము టెంపరేచర్ అనేది ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే మనకు ఏ ఫ్యాబ్రిక్ తగ్గట్టు ఆ ఫ్యాబ్రిక్ ఎంత హీట్ రిలీజ్ చేయాలో ఇందులో ఆటోమేటిక్ ఇంట్లో సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ సెన్సార్స్ మనం ఏ ఫ్యాబ్రిక్
పైన అయితే ఐరన్ బాక్స్ పెడతామో దాని తగ్గట్టు ఎంత హీట్ రిలీజ్ చేయాలో అంతే హీట్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో నార్మల్గా వేరే ఐరన్ బాక్స్లలో ఏంటంటే మనం ఇక్కడ మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ని ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నామో సిల్క్, కాటన్, పట్టు అలాంటివి మోడ్స్ పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇందులో అయితే అలా ఉండదు. ఇందులో ఆల్రెడీ ఇందులోనే ఉంటాయి సెన్సార్స్. సో మనకు హీట్ అనేది, మనకు స్టీమ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. సో ఆన్ చేస్తే ఈ లైట్ బ్లింక్ అవుతుంటుంది. ఈ లైట్ బ్లింక్ అవుతుందంటే దాని అర్థం హీట్ అవుతుందని. సో ఐరన్ బాక్స్ అనేది హీట్ అవుతుంది. సో మనకి ఇక్కడ మనం మాన్యువల్గా ఇక్కడ చేసుకుంటే ఇక్కడ నుంచి స్టీమ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇదన్నమాట. సో ఇది నేను తీసుకున్నప్పుడు అరౌండ్ 7,500 పడిందండి. సో ఇప్పుడు మీరు అమెజాన్లో చూస్తే 8,000 ప్లస్ ఉంది. సో ఇదేంటంటే ఫ్యాబ్రిక్ అనేది కాలదనమాట. సో బర్న్ అనేది కాదు. ఇది ఎలాంటి క్లాత్ పైన పెట్టినా మనం ఇది బర్న్ కాదు. ఈ ఐరన్ బాక్స్ ఏంటంటే బర్న్ కాదనమాట. క్లాత్ ఏది బర్న్ కాదు. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇంత ఎక్స్పెన్సివే ఎందుకు స్టార్టింగ్లో చిన్నది తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే మనం నమ్మి కస్టమర్స్ మనకు 10,000 20,000 అలా అంత ఎక్స్పెన్సివ్ శారీస్ ఇస్తారు. సో మనం కొంచెం తక్కువ రేటు తీసుకున్నాం అనుకో, అవి ఏంటంటే ఇక్కడ నుంచి వాటర్ లీక్ అవుతాయి. సో ఐరన్ అనేది ప్రాపర్ కాదు, వాటర్ లీకేజ్ అవుతుంది అవన్నీ అయితే. సో అందుకే నేను స్టార్టింగ్లోనే ఇలాంటి ఐరన్ బాక్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో కస్టమర్స్ మనం ట్రస్ట్ చేసి ఇచ్చినప్పుడు మనం కూడా అంతే నమ్మకంతో పర్ఫెక్ట్గా వాళ్ళకి సాటిస్ఫైడ్ అయ్యేలాగా మన సర్వీస్ అనేది చేయాలనేది నా మెయిన్ మోటో.